హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఐయుఐ ట్రీట్మెంట్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ రెండు మనకి ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండి. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో మన వైఫ్కి తనకి ఎగ్స్ పెరగడానికి ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ఇచ్చి ఓవులేషన్ అయ్యే సమయంలో వాళ్ళ భర్త ఒక సెమెన్ తీసుకొని ల్యాబ్లో దాన్ని ప్రాసెస్ చేసి స్పమ్స్ను మాత్రమే మనం కెథీటర్ ద్వారా గర్భసంచిలో డ్రాప్ చేస్తాం అనమాట. అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనుకోండి, దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. దీంట్లో ఏంటంటే ఉమెన్కి లోపల ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ని మనం బయటకు తీసి అందులో మన మంచి క్వాలిటీ ఎగ్స్ని మనం సెపరేట్ చేసుకొని, అలాగే హస్బెండ్ స్పమ్స్ నుంచి కూడా మంచి స్పమ్ని సెపరేట్ చేసుకొని ప్రతి ఎగ్లోకి నీడిల్ ద్వారా ఒక స్పమ్ని మేము ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అవి మనకి ల్యాబ్లో మనం ఇంక్యుబేటర్స్లో పెట్టినాక అవి బేబీస్గా మారుతాయి. ఆ తయారైన బేబీని మనం మళ్ళీ కెథీటర్ ద్వారా మనం గర్భసంచిలోకి వదులుతాం అనమాట. మనకి ఐయుఐ ట్రీట్మెంట్ అనే దాంట్లో మన కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, కానీ ఐయుఐలో సక్సెస్ రేట్ మనకి ఓన్లీ 10 to 15% పర్ సైకిల్ ఉంటుందన్నమాట. ఐయుఐ ట్రీట్మెంట్ అనేది మనం ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, ఎవరికన్నా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఒకవేళ స్పమ్ కౌంట్ ఏమన్నా ఒకవేళ 8 to 10 million ఉంది, లేదా కొంతమందికి ఒక్కోసారి స్పమ్ మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి మనం ఐయుఐ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. లేదా ఉమెన్లో ఎవరికైనా ఓవులేషన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఒక్కొక్కసారి వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, టెస్టులు చేస్తే అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ ఒక్కోసారి వాళ్ళకి రీజన్ తెలియదు, అట్లాంటి వాళ్ళు కూడా ఐయుఐ చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, కానీ ఇందులో మనకి సక్సెస్ రేట్ అనేది 40 to 45% వరకు ఉంటుందన్నమాట. సో మన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనం ఎవరికి చేస్తామంటే, బయోలేటరల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, లేదా సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక్కోసారి వాళ్ళకి స్పమ్ కౌంట్ ఓన్లీ 1 to 5 million ఉంటుంది అలాంటి వాళ్ళకి, లేదా ఒక్కొక్కసారి వాళ్ళకి స్పమ్స్ అనేవి బయటకు రావు, అలాంటి మనం టెస్టిస్లో మనం నీడిల్ వేసి స్పమ్ తీసి మనం ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఒక్కోసారి కొంతమందికి సివియర్ ఎండోమెట్రోసిస్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, లేదా కొంతమందికి అంతకుముందు ప్రీవియస్ ఎన్నిసార్లు ఐయుఐ చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది బెనిఫిట్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో వల్ల మీకు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మధ్య ఉన్న తేడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.